వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలామంది ప్రోగ్రామింగ్ చేస్తున్నారు కదా. సో చాలామంది కొన్ని ప్రోగ్రామింగ్ మిస్టేక్ చేస్తారు కామన్గా. సో దాంట్లో ఒక 5 తీసి చెప్పబోతున్నాను. సో ఇంకా చాలా మిస్టేక్స్ చేస్తారు. సో నేను ఒక 5 అయితే చెప్పబోతున్నాను మేజర్ మిస్టేక్స్. ఇవి మీరు చేస్తే మాత్రం దాన్ని రెక్టిఫై చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. సో ఇదైతే మీకు పక్కా యూజ్ అయ్యే వీడియోనే. సో చూసేద్దాం మరి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాడ్ వేరియబుల్ నేమ్స్. సో మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అయితే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో దానిలో మనం వేరియబుల్ నేమ్స్ ఇస్తాం కదా. సో మనకు ఏంటంటే వేరియబుల్స్ నేమ్ కరెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మనకు వేరియబుల్ నేమ్ని మీరు అక్యురేట్గా అండ్ నీట్గా ఇవ్వడం నేర్చుకోండి. తర్వాత జనరల్ టర్మ్స్ అసలు ఎలాంటి మీనింగ్ లేని వాటిని యూజ్ చేయడం ఆపేయండి. సో మీరు కరెక్ట్ వేరియబుల్స్ యొక్క రూల్స్ ఉంటాయి. సో ఎలా యూజ్ చేయాలి, తర్వాత కొన్ని కీవర్డ్స్ ఉన్నప్పుడు దాన్ని వేరియబుల్గా యూజ్ చేయరాదు. సో వేరియబుల్స్ నేమ్స్ని మీరు కరెక్ట్ వేలో యూజ్ చేయండి, రాయండి. జనరల్ నేమ్స్ అసలు యూజ్ చేయకండి. సో ఇది మీకు చాలామంది చాలా కామన్ మిస్టేక్ చేస్తున్నారు. సో ఇది ఒకటి రెక్టిఫై చేసుకోండి. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి నాట్ యూజింగ్ కామెంట్స్ అనేటివి ఏంటంటే ఒక హోంవర్క్ లాగా, మనకు డాక్యుమెంటేషన్ లాగా యూజ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక కోడ్ రాశారు, ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టారు. సో మీరు ఒక 1 month తర్వాత చూసుకుంటే అక్కడ ఏ లాజిక్ యూజ్ చేశారు, ఏ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేశారు, అసలు ఎందుకు రాశాను కూడా మీకు గుర్తుండదు. అదే మీరు కామెంట్స్ యూజ్ చేసి రాసుకుంటే పక్కకు సో అప్పుడు మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు అర్థమవుతుంది. సపోజ్ మీరు ఒక కంపెనీలో డెవలపర్ లాగా వర్క్ చేస్తున్నారు. సో మీరు రాసిన ప్రోగ్రాము వేరొక డెవలపర్కి అర్థం కావాలనుకుంటే మీరు ఏ లాజిక్ యూజ్ చేశారు, అసలు అక్కడ ఎందుకు యూజ్ చేశారు, ఏమి రాశారు అనేది ఆ ప్రోగ్రాంలో అర్థం కావాలంటే, అతనికి అర్థం కావాలనుకుంటే సో మీరు అక్కడ కామెంట్స్ యూజ్ చేశారనుకోండి, మీరు నీట్గా అక్కడ వేరే అతనికి చూసినప్పుడు ఈజీ వేలో అర్థమవుతుంది. సో మీరు ఈ కామెంట్స్ అనేటివి యూజ్ చేయండి. కామెంట్స్ యూజ్ చేయడం అసలు తప్పే లేదు. కామెంట్స్ రాయొచ్చు ప్రోగ్రాంలో, మీరు పక్కకు కామెంట్స్ యూజ్ చేయండి. సో దానివల్ల మీకు ఎర్రర్స్ రావట్లేదు. అసలు మీకు కామెంట్స్ అనే టాపిక్ మీకు చాలాసార్లు తెలియకపోతే కామెంట్స్ ఏంటో అనేవి కూడా ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి. ఏం లేదు, కంపైలర్ అనేవి వాటిని మనం ఇగ్నోర్ చేస్తుంది. కామెంట్స్ అనేవి మన కోసం, మనం నేర్చుకోవడం కోసం పక్కకు రాసుకుంటాం అంతే. ఓకే, ఎవరికైనా అర్థం కావడం కోసం ఆ కామెంట్స్ అనేవి పక్కాగా యూజ్ చేయాలి. తర్వాత థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఎవరైతే ఇప్పటికీ కామెంట్స్ యూజ్ చేయకపోతే మాత్రం అలవాటు చేసుకోండి యూజ్ చేయడం. సో మీకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత లాంగ్వేజ్ ఓవర్లోడ్. ఏం చేస్తున్నామంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి ఫస్ట్. ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫ్రెండ్ వేరే లాంగ్వేజ్ నేర్చుకున్నాడు అనుకుందాం. సో ఆ లాంగ్వేజ్ నేను కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. నీకు పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేసావు, ఫ్రెండ్ జావా నేర్చుకుందాం అనుకున్నప్పుడు నువ్వు పైథాన్ ఆపేసి మళ్ళీ జావా కొన్ని రోజులు నేర్చుకోవడం, మళ్ళీ జావా నుంచి పైథాన్, ఇలా రాకండి. సో తర్వాత ఏంటి, మళ్ళీ ప్రజెంట్ ఏంటి ట్రెండింగ్లో ఉంది ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ మళ్ళీ తర్వాత కొందరు ఏం చేస్తాం, అమ్మో ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ నడుస్తుంది, ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి. ఫస్ట్ నువ్వు బేసిక్స్ నేర్చుకో, తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళు. సో నువ్వు అసలు ఎలాంటి వరీ కాకు, రిలాక్సింగ్గా కూర్చో. నువ్వు ఫస్ట్ ఒక 3 months 6 months దానికి టైం ఇచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకొని దాని నుంచి నువ్వు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళు. సో మీకు తర్వాత ఇంకేంటి, కొత్త లాంగ్వేజ్ వస్తుంటాయి పోతుంటాయి. సో మీరేం చేయాలి, సో మీ థింకింగ్ ఏ విధంగా ఉంది, సో మీరు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్గరిథమ్స్ యూజ్ చేయగలుగుతున్నారా లేదా, అది ఇంపార్టెంట్ మెయిన్గా. సో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తాయి, అవన్నీ నేర్చుకోవాలని లేదు కదా. మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు స్కిల్ ఏందో మీకు తెలియాలి. సో మీకు ఆ స్కిల్ ఉందో లేదో. సో ఎక్కువ ఓవర్లోడ్ మాత్రం చేసుకోకండి. ఇది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, ఓవర్లోడ్ అయిపోతున్నారు. అందరూ అది వస్తుంది మార్కెట్లో, ఇది కొత్తగా వచ్చింది, అవసరం లేదు. నీ దగ్గర స్కిల్ ఉంది కదా, నువ్వు నేర్చుకో. సో అది కూడా అప్డేట్ అవుతుండు, తప్పు లేదు, కానీ ఎక్కువ ఓవర్లోడ్ చేసుకోకని చెప్తున్నాను. తర్వాత మీరు నాట్ బ్యాకింగ్ అప్ యువర్ కోడ్. సో మీరు రాసిన కోడ్ని మీరే అసలు ప్రొటెక్ట్ చేస్తలేరు, ఉంచుకుంటలేరు. సో మీరు ఎప్పుడైతే కొత్త డెవలపర్కి వచ్చినప్పుడు మీరు కొత్త డెవలపర్కి వెళ్ళినప్పుడు కానీ సో మీరు ఎక్స్పీరియన్స్ వన్స్కి ఏమవుతుంది, మీరు కరెక్ట్ ప్రొటెక్ట్ చేయకపోతే మీ డేటాని, మీ కోడ్ని కానీ వాళ్ళకు చిరాకు వస్తుంది. సో మీరు ఏం చేయాలి, ఒక ప్రోగ్రామర్గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మీ వర్క్ని కాన్స్టెంట్గా బ్యాకప్ చేస్తూనే ఉండాలి. సో మీరు ఇప్పుడు గూగుల్ ఫొటోస్ నుండి మీ ఫొటోస్ని బ్యాకప్ చేస్తూనే ఉంటారు, ఎందుకు అవి ఎక్కడికో వెళ్ళిపోతాయని. అలాగే ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు కోడ్ని మీరు బ్యాకప్ చేసుకోవడం తప్పు లేదు, ఎందుకంటే ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, డిలీట్ అయిపోవచ్చు. సో ఎప్పటికప్పుడు మీరు బ్యాకప్ చేస్తూ ఉండాలి. సో మీరు మీ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తూ బ్యాకప్ చేస్తూ ఉండండి. సో ఇది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, అసలు కోడ్ని బ్యాకప్ పెట్టుకోకుండా. అసలు ఆ కోడ్ వెళ్ళిపోతే మళ్ళీ మీకు కంపెనీకి ప్రాబ్లం, అసలు మీ పైన ఉన్న మేనేజర్ కావచ్చు,
సీనియర్ డెవలపర్ కావచ్చు, వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతారు మీ పైన, మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో తర్వాత నాట్ టేకింగ్ బ్రేక్స్. చాలామంది ఏం చేస్తాం, హెక్టిక్ అసలు వర్క్ మీరే చేస్తున్నట్టు బ్రేక్ తీసుకోండి. సో బ్రేక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మధ్య మధ్యలో బ్రేక్. ఎందుకంటే ఐస్ అనేవి స్ట్రెయిన్గా గురవుతాయి. మీరు నేర్చుకునే టైంలో కూడా చూడండి, ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా కాలేజీలో కావచ్చు మీరు కోడింగ్ చేసేటప్పుడు ఒక కంటిన్యూ 2-3 అవర్స్ కూర్చున్నప్పుడే మన కళ్ళు అనేవి స్ట్రెయిన్ అవుతున్నాయి. సో మీకు హెడేక్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, ఇలాంటివి వస్తున్నాయి, మీకు ఐ స్ట్రెయిన్ కావచ్చు. సో మీరు ఇలాంటివి రాకూడదంటే ఎప్పటికప్పుడు కొద్దిగా బ్రేక్ తీసుకుంటూ, వాటర్ తాగుతూ, స్నాక్స్ ఇలా చేస్తూ ఉంటే మీకు వర్క్లో కూడా అసలు వర్క్ చేసినట్టు అనిపించదు. సో బ్రేక్ తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఇలాంటి కొన్ని మిస్టేక్స్ నేను చెప్పాను. ఎక్కువ స్ట్రెస్ కాకండి. సో అయ్యే వర్క్ మీ దగ్గర ఏ స్కిల్ ఉందో అది నేర్చుకుంటారు. మార్కెట్లో కొత్తది వచ్చింది కదా నేను ఏమైపోతానని అలా ఏం పెట్టుకోకండి. సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి, కానీ ఎక్కువ స్ట్రెస్ మాత్రం తీసుకోకండి. సో మీరు ఇంకా మీరు పైథాన్ మాత్రం నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్లో మనం అన్ని డీటెయిల్స్ ఉంటాయి, డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కావచ్చు.